ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేదని, అక్కడే తాను కథారచన నటనపై ఆసక్తి పెంచుకున్నానని చాలాసార్లు వివరించాడు విజయ్ దేవరకొండ. అలాగే ఈరోజు తన ప్రవర్తన, వ్యక్తిత్వం మొత్తం ఆ పాఠశాలలో పెంపొందించుకున్నవే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత హైదరాబాద్లోని భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకాంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ మొదట్లో యుఎస్లోని డెలాయిట్లో వర్క్ చేసేవాడు. అయితే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో జాబ్ వదిలేసి ఇండియాకి వచ్చేశాడు. ఆనంద్ దేవరకొండ 2019లో దొరసాని అనే ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేశాడు. ఇందులో హీరోయిన్గా జీవితా రాజశేఖర్ కూతురైన శివాత్మిక రాజశేఖర్ యాక్ట్ చేసింది. డిగ్రీ కంప్లీట్ చేశాక విజయ్ దేవరకొండ హైదరాబాద్లోని సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్షాప్లో పాల్గొన్నాడు. అలాగే విజయ్ దేవరకొండ హైదరాబాద్ విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీస్లో వీరిద్దరి జంట మంచి క్రేజ్ని అలాగే పాపులారిటీని సంపాదించింది.
అలాగే ఈ మూవీస్ తర్వాత విజయ్ దేవరకొండ అలాగే రష్మిలు ప్రేమలో పడ్డట్లు చాలా రూమర్స్ వెల్లువెత్తాయి ఇండస్ట్రీలో. అదే సమయంలో రష్మిక తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ని రద్దు చే అని ఆ సమయంలో విజయ్ దేవరకొండ తన గురించి చాలా కేర్ తీసుకున్నాడని, అలాగే తనకి ఓదార్పునిచ్చాడని పేర్కొంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తనలో మనోధైర్యాన్ని నింపాడని చెప్పింది. అయితే తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని, అంతకు మించి ఏమీ లేదంది రష్మిక. ఇక అలాగే ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండని మీరు రష్మికతో ప్రేమలో ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు తను ప్రేమలో ఉన్నా దాన్ని తను సీక్రెట్గా ఉంచుతానని, కేవలం తన ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి మాత్రమే తెలియజేస్తానని, వేరెవరికి ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం తనకి లేదన్నాడు విజయ్ దేవరకొండ. అలాగే అలాంటిది ఏమైనా జరిగితే తప్పకుండా తెలియజేస్తానని, అయితే దానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇక అనేక ఇంటర్వ్యూల్లో వీరిద్దరూ తమ మధ్య ఏమీ లేదని చెప్పినా వారి ఫ్యాన్స్ మాత్రం వారిద్దరూ ఒకటి కావాలని చాలా ఆశపడుతున్నారు. అలాగే వారిద్దరి మధ్య నిజంగానే ఏమీ లేదా లేక ఉన్నా దాచిపెడుతున్నారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక విజయ్ దేవరకొండని కేవలం రష్మికతోనే కాకుండా 2018లో బెల్జియంకి చెందిన ఒక అమ్మాయితో లింకప్ చేశారు. అది ఎలాగంటే 2018లో విజయ్ దేవరకొండ బెల్జియంకి చెందిన విర్జీనియా అనే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే ఆ అమ్మాయి ఒక పాపులర్ టీవీ షోలోనూ, విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన పెళ్లి చూపులు అనే సినిమాలోనూ ఒక సీన్లో కనిపించింది. దాంతో అందరూ ఆ మారాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాల విషయానికి వస్తే విజయ్ దేవర బెస్ట్ యాక్టర్ తెలుగు అవార్డు వచ్చింది. అలాగే 2019లోనే